ఈ C1 పెట్టామా పెట్టేసాం. ఓకే, ఇది C2 ఉంది కదా, C2 అన్నీ ఉంటాయి. C2 దీనికి ఒకటి ఏదన్నా ఈ వైర్, ఇది కనెక్టింగ్ వైర్ P2 ఇది పోరస్ పార్ట్ వేయాలి. ఇది దీంట్లో వేసాం P1 అయిపోయింది కదా. ఇది కరెంట్తో అక్కడ కొట్టేసాం, ఇది అక్కడ కొట్టినాం. ఇప్పుడు ఇది నొక్కి ఎందుకు రాలంటే కరెంట్ పవర్ సప్లై ఇవ్వలేము మనం. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ 90 పెట్టు, ఇది 0 పెట్టు. ఓకే, ఇక్కడ మిషన్ SP క్యాన్సర్ ఆన్ అంటే ఆన్లో పెట్టుకోవాలి. కొంచెం బండలో కూడా సరిగా నలిపై కావట్లేదు. నొక్కి ఇప్పుడు అది ప్రెస్ ఫర్ కరెంట్ నొక్కు. ఎంత వచ్చింది? 162/48 రాసుకో. ఇక్కడ 162 రై V కింద వోల్టేజ్ కింద 162/48 V I కింద 48 రైట్. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఈ 162/48 ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ మనకు కొట్టేస్తే రెసిస్టెన్స్ మనకు వస్తుంది. ఇప్పుడు ఎంత? ఇది ఎంత? 2 మీటర్స్ AB/2. AB/2 అంటే అయిపోయినా అక్కడ కరెంట్ ఎక్కడ ఉందా? అక్కడ ఉంది కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, అది AB/2. ఈ నుంచి ఈ ఎక్స్ నుంచి ఆ రెండింటి మధ్యలో దూరం ఉంది కదా, దాన్ని AB/2 అంటాం. ఇప్పుడు ఇది ఉందా, ఇది P1 P2, ఈ రెండింటి మధ్యలో ఉన్న దూరాన్ని MN/2 అంటాం. రాసిన కదా, MN/2 విత్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్, AB/2 ఇన్ మీటర్స్. ఏ విధంగా ఉంది? రాక్ టైప్, గ్రనైట్ రాక్, సాయిల్, రెడ్ సాయిల్ అని చెప్పి ఈ డీటెయిల్స్ జియాలజికల్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వీ షుడ్ రైట్ అనమాట. రాక్ టైప్ ఏముంది, అక్కడ సాయిల్ టైప్ ఏముంది, టోపోగ్రఫీ ఏముంది. టోపోగ్రఫీ అంటే ఇక్కడ గడ్డ మీద ఉన్నాం, అక్కడ వంపు ఉంది, దీన్ని మనం ఎత్తు వంపులు ఉన్నదాన్ని టోపోగ్రఫీ అంటాం. సో ఏ విధంగా మనకు ఇది ఎడ్జ్ ఎలివేషన్ పాయింట్ పెట్టినాం బిట్వీన్ 2 అవుట్ క్రాప్స్ మధ్యలో. సో వాటర్ సోర్స్ అనేది ఇక్కడ అక్యుములేట్ అయ్యడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు ఈ వాటర్ అనేది ఇక్కడ ఉండొచ్చు అనేది మన మిషన్ పెడితే ఎంత లోతులో హార్డ్ రాక్ ఉంది, ఎంత లోతులో ఫ్రాక్చర్ జోన్ ఉంది, జాయింట్స్ ఏముంది, అసలు సాయిల్ ప్రొఫైల్ ఏంటి, సబ్సర్ఫేస్ డెప్త్ ఏ విధంగా ఉంది అని రెసిస్టెన్స్ని బట్టి తెలుసుకుంటాం. ఇక్కడ ఎందుకు ఎక్కువ రెసిస్టెన్స్ వస్తుంది, రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బండ గట్టిగా ఉంటుంది కదా, గట్టిగా ఉన్నదాన్ని ఈజీగా మనం పలకొట్టలేదు కాబట్టి అంటే దానికి ఎక్కువ హార్డ్నెస్ అనేది ఉంది. అంటే రెసిస్టివ్ పవర్ ఎక్కువ ఉంది. దానికి లూజ్ రాయలు ఆడుకుంటే ఈజీగా వెళ్తుంది. రాయి ఇట్లా ఏదైనా హ్యామర్తో మనం మేకులు తింటాం. సో అది దానికి మన 2 మీటర్ల దగ్గర అయిపోయింది. నెక్స్ట్ ఈ కరెంట్ ఎలక్ట్రోడ్స్ మారుతాయి. 2 నుంచి నెక్స్ట్ ఏముంది 5 ఉంది. ఈ కరెంట్ ఎలక్ట్రోడ్ 5 మినిట్స్కి వెళ్ళిపోతుంది. కానీ